డాక్టర్ గారు, నా వయసు 70 సంవత్సరాలు. అన్నం తింటున్నప్పుడు మింగడం చాలా కష్టంగా ఉంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి, మీ సలహా ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సమాధానం అందిస్తారు. మింగుతున్నప్పుడు కష్టంగా ఉంది అంటే మనకి ఛాతీలో ఉండే ఫుడ్ పైప్ ఒక ఛానల్ లాగా పనిచేస్తుంది అనమాట, ఫుడ్ని మౌత్లోంచి స్టమక్లోకి పంపించడానికి. సో మింగుతున్నప్పుడు కష్టం ఉంది అంటే ఈ ఈసోఫేగస్లో ఏదో అబ్స్ట్రక్షన్ ఉందన్నమాట. సో దీన్ని ఫస్ట్ మనము మెకానికల్ అబ్స్ట్రక్షన్ అనుకోవాలి. అదర్ టైప్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఏంటంటే ఫంక్షనల్ అబ్స్ట్రక్షన్ అనమాట. సో ఈ మెకానికల్ అబ్స్ట్రక్షన్ దేనివల్ల ఉంటుంది, ఏదన్నా ఈ ఫుడ్ పైప్కి అడ్డంగా ఉంటే మెకానికల్ అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు అనమాట. సో ఎల్డర్లీ ఏజ్ 70 years మీకున్నాయంటున్నారు. 70 yearsలో ఈ ప్రాబ్లం మొదటిసారి వచ్చింది అంటే మనము తప్పకుండా ఇంకేదైనా పెద్ద ప్రాబ్లం లైక్ ట్యూమర్ ఏదైనా ఉందేమో అని సస్పెక్ట్ చేయాలన్నమాట. సో తప్పకుండా ఎండోస్కోపీ చేయించుకొని ఫుడ్ పైప్లో ఎండోస్కోపీ అంటే అప్పర్ జిఐ ఎండోస్కోపీ అనమాట, ఇది చేసి ఏదన్నా ప్రాబ్లం ఉందేమో మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం డిటెక్ట్ అయితే దానికి లైక్ ట్యూమర్ ఏదన్నా కనిపిస్తే దానికి మనం బయాప్సీ చేసి దాన్ని ట్యూమర్ని కన్ఫర్మ్ చేయాలన్నమాట. ఏముంది, ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లం అక్కడ ఎండోస్కోపీ చేస్తే ఏముంది, దాని నుంచి బయాప్సీ తీసి పెథాలజిస్ట్కి శాంపుల్ పంపించి దానికి డయాగ్నోసిస్ చేసి మనము ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్కి అప్పుడు రీచ్ కావాలన్నమాట. సో కామన్గానే ఇది ఈ మింగేది కష్టం ఉన్న ఎల్డర్లీ వాళ్ళకి క్యాన్సర్ ఆఫ్ ద ఈసోఫేగస్ ఉండొచ్చు అనమాట. అంటే నేను ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు మీకు ఉంది ఇది అని నేను చెప్పట్లేదు, కాకుంటే ఇలాంటి పాసిబిలిటీ ఉంది అనమాట. సో ఒకవేళ క్యాన్సర్ ఈసోఫేగస్ కానీ డయాగ్నోజ్ అయితే దీనికి మనము అంటే ఇనీషియల్లీ మన టెస్ట్ వల్లనే తెలుస్తుంది. దాని తర్వాత మనము రేడియేషన్ థెరపీ విత్ కీమోథెరపీ ఇవ్వాలా, సర్జరీ చేయాలా, లేకుంటే మింగేదే కష్టం తగ్గించడానికి మన మెటల్ స్టెంటింగ్ అది చేయాలా, ఇలా ఈ విధంగా ఆలోచించాలన్నమాట. సో అది లొకేషన్ మన ఫుడ్ పైప్లో ఎక్కడ ఉంది, కింద ఉందా, మరీ పైన ఉందా, మధ్యలో ఉందా, దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్స్ కొంతవరకు చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ ఈ క్యాన్సర్ ఈసోఫేగస్ డయాగ్నోజ్ అయితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. అండ్ ఎర్లీగా డిటెక్ట్ చేయడం బెటర్. కాకుంటే ఈ మింగేది కష్టం వచ్చింది అనుకోండి, ఆల్రెడీ డిసీజ్ కొద్దిగా ప్రోగ్రెస్ అయి ఉన్నట్టు అనమాట. ఎనీవే ఈ డిసీజ్కి స్క్రీనింగ్ టెస్ట్ అంటూ అయితే ఏమీ లేదు, బట్ దీన్ని వచ్చిన దాన్ని మనమైతే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది సరిగ్గా.